ఆత్మ మనలోకి వచ్చి ఇప్పుడు దేవుని ఆత్మ మన నడిపించింది కదా అని ఒప్పుకునే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన మధ్యలో ఉండి దేవుని ఆత్మ ఎంతో బలంగా నడిపిస్తూ ఉండగా దానికి స్పందించి ఏకీభవించినప్పుడు ఆ విడుదల మనం కళ్ళారా చూస్తాము. చూడటమే కాదు, మన పరిధిలో ఉన్న అందరికీ కూడా ఆ గొప్ప సత్యాన్ని తెలియజేసేటట్టుగా దేవుడు మనని ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకున్నారు. మన వరకే పరిమితం చేసుకోవటం కాదు. 10 ఆజ్ఞలు కూడా యేసు ప్రభువారు 2 ఆజ్ఞల్లో కుదించి చెప్పారు. ఇప్పుడు అందరూ షార్ట్కట్లు ఎక్కువ చూస్తున్నారు కదా, అవునా? గంటల ప్రసంగాలు ఎవరిని వింటున్నారా? ఏది చూడాలన్నా షార్ట్కట్లే అన్నీ, 2 నిమిషాలు. అందుకని మన మనసు దేవుడికి తెలుసు కనుక ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. అవునా? మళ్ళీ ఇంకో రెండోది, 2 ఆజ్ఞలండి. 10 ఆజ్ఞలు బట్టి పట్టలేరు, 2 ఆజ్ఞలు కూడా బట్టి పట్టలేరా? నిన్ను వలే ప్రేమించమని దేవుడు 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు పాటిస్తే దేవునిలో మనం ఉన్నట్టే. ఆ రెండింటిని విడమర్చి చెప్తే 10 ఆజ్ఞలు అన్నమాట. అవి రెండిట్లో మనం అన్నీ ఆ 2 ఆజ్ఞల్లోనే ఉన్నాయి మొత్తం. అవునా? అలాంటి సజీవుడైన దేవుణ్ణి మన కోసం ప్రాణం పెట్టి పాప శాపాల్లోంచి బయటికి తీసుకొచ్చిన సజీవుడైన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? భయముతోనూ భక్తితోనూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? దైవజనులు చెప్పిన మాటలు, దైవజనులు నడిపించే నడిపింపు మన గుండెల్లో ఉండిపోతుంది. అప్పుడు ఆయన మాటలు మన గుండెల్లో ఉంటే ఏమవుతుంది? మీకు ఏది కావాలో అడగండి, అప్పుడు ఇస్తానన్నారు. అవునా? ఆయన మాటలు మన యందును మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి. లోకంలో కాదు, సినిమాలు కాదు, షికార్లు కాదు, సీరియల్స్ కాదు. ఎక్కడ? ఆయనలో. నేను ఒక రిఫరెన్స్ తీసి చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 మనం ఎలా ఉండాలో దాంట్లో స్పష్టంగా చెప్తున్నారన్నమాట. చూడండి, 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని. ఎందుకు నొచ్చుకున్నారు? హృదయంలో నొచ్చుకున్నారంట. ఏం చెప్పారు దానికి ముందు మాట? నేను నీ శత్రువులని నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఎవరు? ఆయన ఎవరు? యేసే ప్రభువుగాను క్రీస్తునిగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. ఎవరు ఇశ్రాయేలీలు వంశం అంటే? ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాటలు ఇచ్చి విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగ్గా, అప్పుడు నొచ్చుకున్నప్పుడు ఏమైంది? వీళ్ళకి అస్సలైన విశ్వాసం లోపలికి వచ్చేసింది. వారు దేవుల్లో నిలబడటానికి ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఈ లోక స్నేహం దేవునికి ఏంటి? వైరం. ఈ లోక స్నేహం దేవునికి వైరం. కానీ ఈ లోక స్నేహం కాదు, కానీ దేవునితో మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చుని చనిపోయి 4 రోజులు సమాధిలో పెట్టిన లాజర్ని బ్రతికించడానికి ఆ స్నేహితులు, బంధువులు, ఇరుగుపరు వారు అందరి మధ్యలో గొప్ప సాక్షిగా ఉన్నారు. అవునా? మార్తా మరియల ఇంటికి అటు వచ్చినప్పుడల్లా
యేసయ్య వస్తూ ఉండేవారంట అక్కడికి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా. కానీ పిలిచినప్పుడు 2 రోజులు రాలా. ఎప్పుడు వచ్చారు? 4వ రోజు వచ్చారు. ఎందుకు వచ్చారు? పరీక్షించడానికి. దేవుడు కుళ్ళిపోయినప్పుడు కూడా సమాధిలోంచి లేపగలిగిన సజీవుడైన దేవుడని రుజువు చేయటానికి ఆయన ఆలస్యం చేశారు. ఎక్కడ ఎంత మహిమ వచ్చింది! అందరూ ఎంత సణిగారు, కొంతమంది గొణిగారు. ఇప్పుడు స్మెల్ వస్తే ఏం చేశారు? డాక్టర్ గారు ఏం చేశారు? పాస్టమ్ గారు. అందుకని మనము దేవునిలో సువాసన కలిగి అందరూ కూడా దేవుణ్ణి వెంబడిస్తే ఏ పరిస్థితుల్లోనైనా విడిపించడానికి ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. మన కోసమే ఆ పరలోక సౌధాన్ని విడిచి భూలోకానికి వచ్చిన ఆ సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వస్తే మనలో ఇంటికేంటి ప్రయోజనం? మనకు ప్రయోజనం ఉందా? ఇప్పుడు పాస్టర్ గారు ఎలా ఆరాధించారు? ఆత్మతో, కన్నీటితో. ఆ భారం ఆవిడికి ఎందుకు? యేసయ్య ఎందుకు ఆ సిలువ వేయికి ముందు గెత్సేమనే తోటలో ఎలా ప్రార్థన చేశారు? చెమట రక్త బిందువుల్లాగా. ఎందుకు అంత ఆవేదన, అంత బాధ ఎందుకు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. మనం నశించిపోకూడదు. ఏ బాధలోను, ఏ శ్రమలోను, ఏ ఎరుకులోను, ఏ రోగంలోను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నశించిపోకుండా మన ఆదరించే దేవుడు ఉన్నాడని మనం గుర్తించి ఏం చేయాలి? బాధ కలిగినా ఏది కలిగినా ఆయన స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తే ఏమవుతుంది? ఆ ప్రతి బాధలో నుంచి దేవుడు విడుదల ఇస్తారు. అది ఎలా తెలుసంటే, మేమంతా గొప్ప కులం అని చెప్పి వెర్రవీగుతూ ఉండే టైంలో మా అమ్మమ్మకి రక్తస్రావం జబ్బు వచ్చింది. 5-6 సంవత్సరాలు ఏకదాటిగా ఎన్ని మందులు వాడినా తగ్గల. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే తగ్గుతుందని చెప్పి మా బాబాయ్ చెప్పారు. మీరు ఎవరు పాస్టర్ గారు? ఆ పల్లెల చుట్టూను రోడ్ల చుట్టూ తిరగటానికా? పాస్టర్ గారు ఏం అక్కర్లేదన్నారు. కానీ మా బాబాయ్కి భయపడి ఆయన పిల్లలు లేరని దేవుని సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టారు. మా బాబాయి మా అమ్మమ్మని తీసుకెళ్ళారు. అన్ని సంవత్సరాలు అన్ని మందులు వాడినా తగ్గనటువంటిది వారం రోజుల్లో ఆవిడ రక్తధార కట్టేసింది. ఆ ముఖంలో తేజస్సు ఇంత లావుగా ఉండేది, బాగా లావుగా నల్లగా. అందం కాదు, మాకు అమ్మమ్మ కావాలి అనే ఆశతో ఉండేవాళ్ళం. అందం కాదు కావాల్సింది, జన్మనిచ్చిన తల్లిని తండ్రిని ప్రేమించే మనసు కావాలి. అందుకని ఆవిడ గురించి ఎంతో ఆసక్తితో భారంగా ఉండేవాళ్ళం. ఆవిడకి స్వస్థత వస్తే అసలు ఆయన ఉండాలని కానీ యేసుప్రభు అని కానీ అసలు మాకు తెలియదు, అస్సలు తెలియదు. మేము చిన్నపిల్లలం, మా అమ్మ మా నాన్న వాళ్ళకు కూడా తెలియదు అసలు ఎవరికి. అటువంటి టైంలో అమ్మో ఇలాంటి దేవుడు ఉండాడా అని అద్భుతంగా కూతుళ్ళు ఇద్దరు కూడా, చిన్నావిడికి పిల్లలు లేరు. మేము 6 పుట్టేశాం. 1960లో మేము తెలుసుకుంది. అప్పుడు మాకున్నవన్నీ ఒలిసేసాం, బంగారం అంతా. మరి మాకున్న ఆభరణాలన్నీ కూడా తీసేసి దేవుడు సజీవుడు మా అమ్మమ్మని బతికిచ్చాడు, మా అన్న కూడా బతికిస్తాడు. ఈ లోకంలో కాదు, నిత్య జీవానికి కూడా వారసులు అయ్యేలాంటి శక్తివంతులుగా చేయాలని దేవుడు మన పిలిచాడు. కనుక మనం ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. అందుకనే ఆ సన్నిధిలోకి వచ్చి మనం ఇలా ఆరాధిస్తున్నాం. పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం. ఆ పరిశుద్ధాత్మ చేస్తుంది మనని సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. అది సత్యంలో నడవాలంటే అది మనుషుల వశంలో ఏమాత్రం కూడా లేరు. ఇర్మియా గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 7 కాదు 10వ అధ్యాయం
22వ వచనం. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యోధా పట్టణం పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. అంటే అల్లరి ధ్వని వినపడతాయిందంట. ఎక్కడ నెమ్మది ఉందా అసలు? ఎక్కడన్నా సమాధానం ఉందా? వరదలు, బీభత్సం, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, మరి ఎన్ని రకాలుగా, మామూలుగా కాదు అసలు. పాపం పెరిగిపోయింది. దేవుడు చూసి ఊరుకుంటాడా? ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల్ని? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడే కదా. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? శిక్షిస్తారు కదా. శిక్షించకపోతే ఒక ఆయనకి ఉరిశిక్ష పడుతుంది. ఆ ఎవరికన్నా ఉరిశిక్ష పడినప్పుడు చివరిలో ఏం చేస్తారు? నీ చివరి కోరిక ఏంటని అడుగుతారంట. అప్పుడు నీ చివరి కోరిక ఏంటంటే ఎవరిని పిలుస్తాడు? తల్లిని పిలుస్తాడు. తల్లి చెవు కోరికేస్తాడు, దగ్గరికి వచ్చి ముద్దు పెడతానని. నువ్వే కదా చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు ఖండించలేదు, నేను తెస్తే తిని శుభ్రంగా సంతోషించి నన్ను పాపానికి నెట్టేశావు, నా జీవితం అంతం చేసేసావు. అందుకని తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజులే. అందుకని జ్ఞానం కలిగి పిల్లల్ని ఏం చేయాలి? దేవుని యందు బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్య దినాల్లో కూడా పిల్లల్ని భయభక్తుల్లో, మా అమ్మ చిన్న పిల్లలు, మేము ఆఖరి చెల్లి పుట్టింది, అందరం 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల ఆ వయసుల్లో మరి కూర్చోబెట్టేది, పాటలు పాడేది, నేర్పేవారు, మాటలు చెప్పించేవారు. అంత చిన్నప్పుడు, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా పిల్లల తరాలుగా మా అమ్మమ్మ దగ్గర నుంచి 6వ తరంలోకి వచ్చేసాం. మా అమ్మమ్మకి 3 కొడుకులు, 2 కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం కూడా దేవుళ్ళో నడుస్తున్నాం. అది దేవుని ప్రణాళిక. మేము వెంటనే ఎవరికి భయపడలా, సిగ్గుపడలా. అప్పుడు తక్కువగా అంచనా వేసేవారు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో దేవుడు నడిపించుకుంటున్నాడు. కానీ అప్పుడైతే లేరు. అప్పుడు స్కూల్లో చేర్పించినప్పుడు మా అక్కని దొరసానిలాగా ఉండేవారు. చేర్పిస్తే ఆ పిల్లలు క్రిస్టియన్స్ అని పేరు ఇచ్చేసాం మేము. అప్పుడే మాకు అసలు భయం లేదు. దేవుడు అంటే ఆయన సృష్టికర్త, ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఆ ఇన్స్పెక్షన్ వస్తుంది కదా స్కూల్లో వచ్చినప్పుడు, వీళ్ళు కమ్మాలో బ్రాహ్మలో ఎవరో, మీరు ఎవరు లేక తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు, వీళ్ళు క్రిస్టియన్స్ ఏంటని పేరు తీసేశారు. దేవుని స్తోత్రం. వాళ్ళు చదువుకోలే, అయినా సరే వాళ్ళకి చదువుకోలే. నా దగ్గర నుంచి ఆ పైన 2 చదవాల, నా దగ్గర నుంచి చదువుకున్నాం, ఉద్యోగాలు చేశాం. కానీ ఏదైనా కూడా భయపడలేదండి. దేవుని ప్రణాళికలో మేము ఉన్నాం. అందుకనే దేవుడు ఆయన క్రమంలో ఇప్పుడు 6వ తరంలోకి మా నాన్న ఆఖరి మనవడు మన సంవత్సరంలోని బాప్తిసం తీసుకున్నాడు. అట్లా అందరూ ఏ సినిమాలు కానీ, షికార్లు కానీ, లోకం కానీ ఏమీ ఉండదు. భక్తి క్రమంలో నడవాల్సిందే. మా పితరులు అలా కన్నీళ్లు గార్చారు, మొరపెట్టారు దేవుడి సన్నిధిలో. మా అమ్మమ్మ ఆస్తి మోకాళ్ళు కాయలు కాసినాయి మందిరంలో పిల్లల కోసం. తనకు ఒక అక్క, ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు, ఆ తల్లిని అందరినీ రక్షణలోకి నడిపించుకుంది. అందరూ వారి పిల్లలు కూడా ఇప్పుడు మందిరాలు కూడా నడిపిస్తున్నారు. అంత తొందరగా లోబడితే దేవుడు అంతా దీవిస్తారు. ఆ దీవించే దేవుణ్ణి మనం అనుసరించాలి, ఆయన్ని వెంబడించాలంటే ఇక్కడ చూడండి, అలాంటి దుర్దినాలు వచ్చే ఈ దినంలో మనం హాయిగా నా ప్రాణమా తిను తాగు సుఖించని కాదు, కానీ దేవుని దైవ సేవకులు ఏర్పాటు చేసిన ఆ కూడికలో క్రమంగా ఏకీభించి విడుదల పొందాలని దేవుని సంకల్పం. అందుకే దేవుని మందిరంలో 1 దినం గడపటం ఏమవుతుంది? దేవుని స్తోత్రం 1000 దినాల కంటే శ్రేష్టం. మన జీవితంలో ఎంత తిని, ఎంత తాగి, ఎంత అనుభవించిన కూడా సొలొమోను ఏం చెప్తాడు? జ్ఞానాన్ని, జనులను పరిపాలించడానికి జ్ఞానాన్ని ఇవ్వమంటే ఐశ్వర్యం కూడా ఇస్తాడు. దాంతో ఏమయ్యాడు? పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, విచ్చలవిడైపోయాడు. ఆయన కూడా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అని చెప్తాడు ఆయన కూడా.
అలాంటి జ్ఞానం కలిగిన ఈ యొక్క మాటల్ని మనం నిర్లక్ష్యం చేయకుండా మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది, దాని రాకడ ధ్వని వినబడుతున్నది. యోధా పట్టణములను పాడైన స్థలములుగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. అల్లరి ధ్వని, లోకమంతా ఎక్కడ చూసినా కలవరం, కల్లోలం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది, దాని రాకడ ధ్వని వినబడుచున్నది. యోధా పట్టణములను పాడైన స్థలములుగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా చెప్తున్నారనమాట. ఆ ధ్వని ఎందుకు? ఆ ధ్వని వస్తాయింది కనుక ఎందుకు వస్తాయింది? సొదొమ గొమొర్రాల్లో పాపం పెరిగిపోతే ఏమైంది? దేవుని ఉగ్రత దిగొచ్చిందా? ఇప్పుడు కూడా ఆయన ఉగ్రత రావటానికి సమీపంగా ఉంది కనుక యెహోవా దేవుడు చెబుతున్నారు, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేననియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. చూసారా? మనుషులు వశములు ఏమంటారు? పెద్దాళ్ళు చెప్తారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొల్లల్లో పెట్టినాక కానీ పోవంటారు. కానీ ఇప్పుడు మనకు అదేనా? కాదని చెప్పేవాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది కాదు. దేవుడు ఏం చేశారు? ఆయన ఆత్మని మనలోకి పంపించారు. పంపించి ఏం చేస్తున్నారు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు చేయాలండి విజ్ఞాపన? ఆత్మ వచ్చినప్పుడు మన బలహీనం అని తెలుసు. మానవ శరీరంతో, మానవ స్వభావంతో, పాప స్వభావంలో ఉన్నామని ఆయనకి తెలుసు. కానీ మనము దానిలో ఓడిపోయిన వాళ్ళంగా ఉండకూడదని ఇక్కడ ఆత్మ ఏం చేస్తున్నారు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. చేస్తున్నారా? ఆయన సహాయం చేస్తున్నారా అనే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ కింద చూడండి, ఏలైనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ఇందాక పాస్టర్ గారు మూలిగారు. ఎందుకు ఆ మూలుగు? నిట్టూర్పు ఎందుకు? ఆవేదన. అయ్యో, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన ప్రజల్ని నువ్వు పనిముట్లుగా చేసుకో, నువ్వు వాడుకో, నువ్వు సిద్ధపరచు అని చెప్పి ఆ బాధ, ఆ ఆవేదన మనం కూడా ఇక్కడ ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతోనంట. ఆత్మ మనలో ఉండి మన పాప భారం ఎటువంటిది? పాపం చేసినప్పుడు ఉరిశిక్ష పడిపోతుంది. పాపానికి చేయకూడని ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన దానికి ఉరిశిక్ష పడుతుంది. మనం ఈ లోకంలోనే పడితే పరలోకంలో ఉండదా శిక్ష? ఉండదా? ఉంటుంది. అందుకని ఆ పాప శిక్షలో పడిపోకుండా యేసు ప్రభువారు మన హృదయాన్ని పశ్చాత్తాపం కలిగి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు? అలక్ష్యం చేయనని చెప్పారండి. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసే ఆత్మను దేవుడు మనలో ఉంచారు. ఎప్పటికప్పుడు మనం ఏమైనా చేయకూడదు చేస్తా అంటే ఏం చేస్తుంది? ఆత్మ గద్దిస్తుంది. ఆత్మ చెప్తుందా ఈ పని చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండండి అని. కానీ కఠినం చేసుకున్న హృదయం ఏం చేస్తాం? పాపంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఇచ్చిన ఈ రక్షణ బట్టి, మనకిచ్చిన ఈ ప్రణాళికలో మనం నిలబడి అనేక మంది ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చెయ్యాలి. కింద చూడండి, మన పక్షంగా విజ్ఞాపన చేయి, మరియు హృదయాన్ని పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హల్లెలూయా. ఆత్మ యొక్క మనసు ఎవరు ఆత్మీయతలో
శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వింటున్నారో ఆయనకి తెలుసు. ఎవరు ఆయన్ని ఇందాక పాస్టర్ గారు ఏం చేశారు, కిందటి వారంలో చెప్పిన వాక్యం చెప్పించారు. మీలో నిలిచి ఉందంటే మీరు ఆయనలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రేమించు వారికి ఎలాగూ ఆయన చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నవని ఎరుగుదుము. చూసారా అండి? సమకూడి మేము తెలుసుకుని 60 సంవత్సరాల పైన అయిపోయింది. ఏ సమయానికి ఏది కావాలో ఆ సమయానికి అది సిద్ధపరిచి దేవుడు మమ్మల్ని బలపరిచి మాతో మా కుటుంబాల్లో అబ్రహాం సంతానంలాగా ఏ ఒక్కరు విడిచిపెట్టబడుకోకుండా దేవుడు మా కుటుంబాలను ఆయన ప్రణాళికలో నడిపించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక అపోస్తుల కార్యాల్లో మనం ఏం చదువుకున్నాము? అపోస్తుల కార్యాలు పక్కనే ఉంది కదా, 2వ అధ్యాయంలో ఈ 39వ వచనం, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరికండి? ఎవరికి? మీకును మీ పిల్లలకును ఇంకా దూరస్తులందరికీ. హల్లెలూయా. దగ్గరికి పిలిచిన వాళ్ళందరికీనా, లేకపోతే ముందు కూర్చున్న వాళ్ళకా, లేకపోతే వెనక కూర్చున్న వాళ్ళకా? వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాంటి సమీపస్తుడైన దేవుడు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. అందుకని ఈ లోక స్నేహం చేద్దామా? దేవునితో సహవాసం చేయటానికి అన్న ఏం చేసింది? 84 సంవత్సరాలు దేవాలయమును విడవకుండా రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో. ఎందుకంత బాధ ఆవిడికి? ఎందుకు? వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రక్షణ గురించి చెప్తూ ఉండేదంట. మా అమ్మమ్మ కూడా మందిరంలో అంతే. అలా నడిచి చివరికి 85 సంవత్సరాలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ 1వ తారీఖున అందరికీ భోజనాలు పెట్టాము. గబగబ ముందు కూర్చునేది. చదువు రాదు అంటే తారాదు, అందం లేదు, ఆస్తులు లేవు. ఆయనకు అందం, ఆస్తులు, కులాలు, గోత్రాలు కావాలా? ఏమి అక్కర్లా. ముందు కూర్చుని గబాన్ లేసి అందరికీ భోజనాలు పెట్టమంటే ఎంత సంతోషం. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే అనిపించింది. పాస్టమ్మ గారు స్పెషల్గా తయారు చేయించి మరి ఆ రోజు పెడుతున్నారు. ఆవిడ లేచి నిలబడి ఏం సాక్ష్యం చెప్పిందంటే, అన్ని మెట్లు ఎక్కేశాను, ఒక్క మెట్టే ఉంది. ఆ ఒక్క మెట్టుకు నా చెయ్యి అందుకున్నారు ఎవరో అంది. దేవుని స్తోత్రం. ఆవిడికి 2వ తారీఖు వెళ్ళిపోయింది. 3వ తారీఖు అస్వస్థత, మోషన్స్ అయినాయి. ఏమీ ప్రాబ్లం లేదు, మోషన్స్ అయినాయి. అవి హాస్పిటల్లో పెట్టారు. 2 రోజులు ఉంచారు. 3వ రోజు ఇంకా ప్రార్థన చేసి మా మేనమామలు కూడా పాస్టర్లే. కొడుకుల్ని మోషే గారు కాపాడయ్యా, ఎలియాజర్ని కాపాడయ్యా, ప్రేమ్ కుమార్ గారిని కాపాడని ప్రార్థన చేసేది. దేవుడు అంత శక్తి ఇచ్చి దైవ సేవకులను అంత గౌరవించేదన్నమాట. తనే దైవ సేవకులకి తల్లి అయినప్పుడు కూడా అంత తగ్గించుకుని ఉండేది. అట్లా ప్రార్థన చేసి దేవుని వారసత్వాన్ని విడిచిపెట్టకుండా 5వ తారీఖు ఆవిడ ప్రాణం వదిలేసింది. ఎలా? హాస్పిటల్లో మా మామయ్య వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ వెళ్తున్నానంటే, అయ్యా వెళ్తున్నావా అని చెయ్యి అని ఇట్ట పట్టుకుందంట. ఇట్ట పట్టుకుని చేతులు ప్రాణం వదిలేసింది మాట్లాడుతూ. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పిందా 1వ తారీఖు? ఎవరు? పాస్టర్ గారు. ఎవరు అందుకున్నారు? ఈ లోకంలో తల్లిని, తండ్రిని, బోధకుడిని ప్రేమించకపోతే నన్ను ఎలా పరలోకానికి వచ్చి ప్రేమిస్తామంటున్నాడు దేవుడు. అలాంటి దైవజనులుగా గౌరవించి వాళ్ళ కోసం పగలంతా ప్రార్థన చేసి కొన్ని వందల కుటుంబాలని దేవుల్లో నడిపించడానికి ఆ కొడుకుల్ని ప్రోత్సహించింది. తెలివి ఉందా? చదువు ఉందా? జ్ఞానం ఉందా? ఏమి లేవు. దేవుని జ్ఞానం ఆవిడలో ఉంది. త్వరగా లోబడ్డాం. కూతుళ్ళు ముందు తెలుసుకుని తర్వాత మనవరాళ్ళం మేము కూడా. మా పిన్నికి పిల్లలు లేరు. మేమందరూ పుట్టిన తర్వాత
దేవుడు అప్పుడు తనకి పిల్లల్ని ఇచ్చారు. మేమందరం కూడా దేవుణ్ణి అంగీకరించి లోకాన్ని మాత్రం కూడా వెంటనే ఎందుకు ఇలాంటి వ్యర్థమైన దాన్ని ఆచరిస్తున్నామని చెప్పి స్కూల్కి వెళ్ళి వస్తా అంటే మా పక్కన వాళ్ళు పలహారం పెట్టేవారు. చిన్నపిల్లలు కదా, కొబ్బరికాయ కొట్టి మంచిదని. అది తీసుకోకపోతే ఏమంటారు? ఇప్పుడు కాదు, నేను పెడితే మా ఆఫీస్లో అందరు తీసుకునేవారు. వాళ్ళు పెడితే దేవుడు మన్న తినమని ఇచ్చారు కదా, ఎందుకు మీకు ఆయనకి పెట్టడం, ఆయన వచ్చి తినడు కదా అని చెప్పి అడిగేదాన్ని. అందుకని నాకు ఎవరు పెట్టేవారు కాదు. చిన్నప్పుడు పెడితే వచ్చి వాళ్ళు చూస్తున్నారేమోనని కంపల్లో పారేసేవాడు. చిన్నపిల్లలకి ఎంత ఆశ, కొబ్బరికాయ దానిలో బెల్లము ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు పెడితే పడేసేసేవాళ్ళం. దేవుడు అలా ఎన్నుకున్నాడండి, అలా ఏర్పాటు చేసుకున్నారండి. ఆ ఏర్పాట్లో గొప్ప విడుదల ఉంది. ఈ లోకంలో ఎలాంటి రోగమైనా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి భారమైనా కూడా ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుని దగ్గరికి నిర్లక్ష్యంగా రాకూడదు. ప్రతి గానాలతో స్తుతిస్తూ ఎలా రావాలి? ప్రతి గానాలతో స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి రావాలి. అలాంటి సన్నిధిని దేవుడిలో మనము పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మందిరానికి ఎందుకు రావాలి? 43వ వచనం, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. ఎందుకు భయం కలిగింది? 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును. అపోస్తలులో ఎవరండి? అపోస్తలు అంటే ఎవరు? మన పాస్టర్ మనకిచ్చిన దైవ సేవకులే అపోస్తలు అంటే. అపోస్తలుల బోధ యందును సహవాసం. ఎవరి సహవాసం? లోక సహవాసమా? దేవుని సహవాసం. దైవ సేవకులతో సహవాసం చేస్తే దేవుని సహవాసం. రొట్టె విరుచుట యందును ఎడతెక్కకుండా ఉండురి. ఎలా ఉండారు? రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు కూడా. మనం ఏం చేయాలి? పొందుకున్న దానికి కృతజ్ఞతగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేమిస్తున్నామంటే అది. మన ఇరుగు పొరుగు వారు బంధకాల్లో ఉన్నారంటే తీసుకురండి, ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతంగా విడుదల ఇస్తారు. అలాంటి చెప్పి గుండె ధైర్యం మీకు ఉందనే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి వచ్చే వారం అందరూ తలోకళ్ళనే తీసుకురావాలి. అవునా? నేను 35 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 15 సంవత్సరాలు ఏడ్చానండి. ఎందుకంటే పొద్దునే 7:30కి ఆఫీస్ బస్సు ఎక్కితే 9ంటికి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. 9 నుంచి 5 వరకు ఉండి మళ్ళీ బయలుదేరి వస్తే విజయవాడ 7 అయిపోయేది. ప్రభు, ఆ పగలంతా ఇక్కడే ఉంటున్నా, నేను ఎవరికి చెప్తాను, ఏం చేయాలని 15 సంవత్సరాలు ఏడ్చానండి. పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉంది. ఏడ్చాను, ప్రభు అది నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తాను. 15 సంవత్సరాలు నా జీవితాన్ని అందరూ చదివారు, చూశారు. వాళ్ళందరికీ చెప్పాలంటే ఏమైంది? వాళ్ళకి ఉద్యోగాలు మంచి వ్యసనాలు లేకుండా పిల్లల్లో ఒకళ్ళిద్దరిని చక్కగా చదువుకుంటా ఎవ్వరు వినిపించుకోలేదండి. వినిపించుకోక ఆఫీసులో ఉన్నాళ్ళం కొంతమంది కలిసి, ఇప్పుడు కాకుండా ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు పరిపాలన చేసే టైంలో లాసుల్లో ఉన్న 270 కంపెనీలు మూసేశారు. మా కంపెనీ కూడా అలాంటి దుస్థితికి చేరి మూసేస్తానంటే, ఇంత పెద్ద 200 ఎకరాలు భూమి, మరి 100 మంది ఎంప్లాయీస్ అందరూ రోడ్డును పడాలి. అప్పుడు 1 నెల జీతం ఇమ్మన్నారు. 3 నెలలు స్ట్రైకులు, లాఠీ చార్జీలు, గాల్లో కాల్పులు, నిరాహార దీక్షలు చేసినప్పుడు సెలవు వచ్చిన ఉద్యోగం మీకు ఊస్టింగే, ఈ గ్యాస్ స్టేషన్లో పాలు పొందకపోతే మీకు ఉద్యోగాలు ఉండవని చెప్పారు. దానికి వెళ్ళేవాళ్ళం. సెలవు వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అన్ని సహవాసాలని ప్రేమిస్తా, అందరు దైవ సేవకులు కూడా నేను ప్రేమిస్తా. అందుకని అందరికీ సలహా ఇచ్చి, ఇదిగో మనందరం కలిసి ఒక్కొక్క సెలవు రోజున ఒక్కొక్క మందిరంలో ఆఫీస్లో ఉంటారు కదా, వాళ్ళ మందిరానికి వెళ్ళి వాళ్ళ సేవకుతో ప్రార్థన చేయించుకుని ఏదో టిఫినో లేకపోతే భోజనం పెట్టేవారు. అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం. 3 నెలలండి అట్లా ప్రార్థనలో ఏకీభించాం. ఒక ఆవిడకి అయితే చెట్టు పడిపోయిందంట మొదలకల్లా, లేపి ఎవరో నిలబెట్టారంట. మా మరిదికి అయితే వంతెనంత పెద్ద వంతెన పాడైపోయింది, చిన్న వంతెన వేశారంట పక్కన. మరి అట్టాగే
దేవుడు 3 నెలలు తిరిగేసరికి ఈ మా కంపెనీని సింగరేణి కాలనీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు జీతాలు పెంచి గుడ్ ఫ్రైడే రోజున మీకు గుడ్ ఫ్రైడే అనుకోండి అని చెప్పారండి. హల్లెలూయా. అది అవకాశంగా తీసుకుని రోడ్డును పడాల్సిన మన కంపెనీలు మన కుటుంబాలని దేవుడు నిలబెట్టాడు గుడ్ ఫ్రైడే రోజునని. అందరికీ ఒక పత్రిక ఇచ్చి, అందరికీ ప్రతి సంవత్సరం ఒక స్వీట్ ఇచ్చి, దేవుడు రోడ్డును పడాల్సిన మన ఉద్యోగాలకు పోవాల్సింది ఇంకా జీతాలు పెంచి మరి కంపెనీని నిలబెట్టారు. దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పి ఈనాళ్ళందరికీ ఇచ్చానండి పత్రికలు. అందరూ తీసుకున్నారు, అందరికీ స్వీట్ ఇచ్చా, అందరూ తీసుకున్నారు. ఆఖరికి పైన సింగరేణి నుంచి వచ్చిన మేనేజ్మెంట్ నడిపించేవారు, పైన ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే సెక్యూరిటీ పర్మిషను, క్లర్క్ పర్మిషను, మళ్ళీ అక్కడ పిఏ పర్మిషన్ తీసుకుని పైకి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కింద వాళ్ళందరూ అన్నారు, నీ ఉద్యోగం ఊస్టింగేలే, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, నిన్ను ఇంతటితో తీసివేస్తారు, నువ్వు పోతావు ఇక అన్నారు. ఏం పర్వాలా, నాకు దేవుడే చూపించి ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్ BHELలో వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అది తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి 7 అక్క చెల్లెళ్ళు మందిరానికి సేవకులకి దూరంగా ఉండడం ఇష్టం లేక అక్కడ వద్దని విజయవాడలో దేవుడు స్పష్టంగా చూపించి స్టాంప్ వేసి మరికి దాంట్లో ఉద్యోగం వస్తాయని చూపించారు. హల్లెలూయా. ఆ ఉద్యోగం ఎవరు తీయలేరని వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని లోపలికి. ఏంటమ్మా వచ్చావన్నారు. ఏమండి ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజే మీరు మా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని జీతాలు ఇస్తున్నారు అని చెప్పి పలహారం కాదు ఇదిగో స్వీట్ ఇవ్వటానికి వచ్చానండి అన్న. లేచి నిలబడి ఆయన పలహారం ఎట్ట తీసుకున్నారు. హిందువులు ఎట్ట తీసుకుంటారో అట్ట తీసుకున్నారు. ఆ పత్రిక కూడా మీకు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి అని చెప్పి ఇచ్చా. అట్లా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేదాన్ని. హల్లెలూయా. నేను రిటైర్ అయినప్పుడు కాదు, గుడ్ ఫ్రైడే నాది జూన్లో రిటైర్మెంటు అయితే గుడ్ ఫ్రైడే రోజున నా రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నానని ఆఫీస్లో వాళ్ళందరినీ పిలిచి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి రోడ్డును పడాల్సిన నేను దేవుడు నన్ను ఇప్పుడు రాక రిటైర్ అయ్యే వరకు నిలబెట్టుకుని ఈ ఉద్యోగంలో కొనసాగించారు. అందుకని కృతజ్ఞతగా దేవుని నామాన్ని గుర్తుగా ఉండదని చెప్పి మిమ్మల్ని అందరిని ఇట్లా ఆహ్వానించానని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎంత సంతోషంగా అందరికీ బైబిల్ పంచిపెట్టానండి. హల్లెలూయా. అందరూ హిందూసే, అందరికీ బైబిల్ పంచిపెట్టా, ఒక గిఫ్ట్ ఇచ్చా, భోజనాలు మంచి భోజనాలు పెట్టాను. నా రిటైర్మెంట్ జూన్లో అయితే నేను ఎప్పుడు ఇచ్చాను, ఏప్రిల్లో ఇచ్చా. ఎందుకని ఆ రోజు బయటకు వచ్చాం మనం. పాప శాపాలు బంధకాల్లో నుంచి దేవుడు మనని ఎలా తీర్చారు, ఆయన ఉచితమైన కృపతో నీతిమంతులుగా తీర్చిన మనం ఏం చేస్తున్నాము, ఆయన ఉచితమైన కృపతో మనం ఏం చేయాలి, ఆయన రక్షణ సాధనాలుగా మనం కూడా ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ప్రేమించినప్పుడు కన్నీళ్లు గార్చే 15 సంవత్సరాలు అడిగా. ఎందుకంటే దీంట్లో ఉన్న రహస్యం, ఈ సత్యం నేను తెలుసుకున్నాను. ₹1 లేదండి ఇక్కడికి వచ్చినప్పుడు. అస్సలు ఇప్పుడు కూడా ఎన్ని చర్చిలకు వెళ్ళి ఫ్యామిలీస్ ఉండాలి తీసుకుంటారనుకోండి, నాకు ఏ కొదువ లేదు, దేవుడు అన్నీ ఇచ్చాడని వాళ్ళకి సహకరిస్తా. ఎక్కడ కూడా ₹1 కూడా కానుక తీసుకోను. ఎందుకంటే ఎంత కష్టమైనా ఎంత దూరమైనా కారుల్లో వెళ్దాంరా, పెట్రోల్ పెట్టుకో, కిరాయి ఇవ్వు అంటారు. నాకు దేవుడు ఆరోగ్యం 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు దగ్గర ఎంత దూరం, చిలకలూరుపేట, కందుకూరు, అక్కడ ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద దూరం ఊళ్ళన్నీ, కొండవీడు, వినుకొండ, 4 గంటల ప్రయాణం ఒక్కొక్క చోటకి వెళ్ళి ఆ చర్చిల్ని సేవకులు మీటింగులు అని పిలుస్తూ ఉంటారు. అందరినీ బలపరిచి ఆ రోజుకి అయ్యే ఆ ఖర్చు ఇచ్చి అట్లా దేవుని పని చేయాలని, దేవుడు చేశాడని దాచుకోలేక మరి ఇట్లా దేవుని గురించి చెప్పటం జరుగుతుంది. అందుకని ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మన స్వభావం మనం గెలుచుకోలేము, మన స్వభావాన్ని జయించడానికి మనలో శక్తి లేదు. అందుకే ఆయన పరలోకం నుంచి పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి వచ్చి ఆఖరి రక్తబట్టు వరకు మన కోసం ఆ రక్తాన్ని చిందించి మన కొనుక్కున్నారు కనుక మన జీవితం ఎంతో విలువైంది. అవునా? అందరినీ దేవుడే చేశాడు, ఒక్కడే దేవుడు అని అందరూ ఒప్పుకుంటారు, ఆయనే చేశాడు అందరినీ. కానీ ఏం చేస్తున్నారు, అయిపోయింది,
ఓపిక. సాయంత్రం పూట కదా, అదే పొద్దున్నే అయితే చక్కగా గుండెల్లోకి వెళ్ళిపోతాయి. అలసిపోయి అటు తిరిగి మెళ్ళ నొప్పులు ఇటు తిరిగి పనులు చేసి కష్టపడి వచ్చారేమో. నేను నా 35 ఏళ్ళు దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2 గంటలు 35 సంవత్సరాలు ఉద్యోగం చేశా. అయినా కూడా ఇప్పుడు కూడా దేవునితో నడిస్తే ఏ అలసట ఉండదు, ఏ ఇసుగుదల కూడా ఉండదు. అలాంటి పొద్దునంతా ఎంతమంది అంటే ఎలికలు కొట్టేసినాయి వాషింగ్ మిషను, అది రిపేర్ చేయించా. ఆ తర్వాత గ్రైండరు బయట ఉంటే ఒక అబ్బాయి ఎత్తుకుపోవటానికి వచ్చాడంట. అది ఎప్పటి నుంచో 2-3 ఏళ్ళ నుంచి బయటపడి ఉంది, దాన్ని బాగు చేయించా. జార్లు పనిచేయట్లా, దాన్ని బాగు చేయించా. మళ్ళీ 10ంటికి 11ంటికి ప్రార్థనకి వెళ్ళిపోయా. మళ్ళీ 3ంటికి ఇంటికి వచ్చా, 2ంటికి ఇంటికి వచ్చా. అవి సర్దుకుని క్లీన్ చేసుకుని వాళ్ళంతా తొక్కేశారు కదా ఇల్లంతా, క్లీన్ చేసుకుని మళ్ళా వంట చేసుకుని మళ్ళీ తిని మళ్ళా ఎక్కడ చూసినా ఎంత మంచిగా ఉంటే అంత ఇబ్బంది పెడతారన్నమాట. షాపుకి అద్దెకి ఇచ్చానండి, పక్కన స్థలం ఉంటే ఎవరో లేని ఒక ఆవిడ అడిగింది, అక్కడ బండి పెట్టి ఇస్తా అంటే ఇవ్వటానికి ఎవరు వాళ్ళని ఎంత అసలు ఒక్క మాట కూడా అన్న ఇళ్ళల్లో ఉండాలని ఎంత ప్రేమిస్తాను నిన్ను, అందుకే వాళ్ళు అట్ట వెనకబడి తరుగుతున్నారు. కూతురు దిగి పిచ్చిగా పోటాడాడు, అందుకే మీతో కొంచెం పని ఉందన్న. ఆ ఊళ్ళో ప్రెసిడెంట్గా చేసిన ఆయన పిలిచి చెప్తే నేను పిలిచి మాట్లాడా. అది 6ంటికి చేసి అక్కడి నుంచి రామర్పాడు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. ఒక్క నిమిషం రెస్ట్ ఉందా? ఎందుకు? దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా అలసిపోరు. దేవుని సన్నిధిలో బలం. మోషే ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. హల్లెలూయా! ఆయన సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తే అంత ప్రకాశిస్తుంది. అనేక మందిని ఆకర్షించగలిగే ఆ స్థితి దేవుడు మనకిస్తారు. అలాంటి సజీవుడైన దేవుడిని ఆరాధిస్తూ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలమా? మనము ఈ లోకంలో దేని యందు అతిశయించాలి? ఒక్క దేవుణ్ణి తెలుసుకోవటాన్ని బట్టే అతిశయిస్తే ఆ ఆనందం అవధులు లేకుండా అనేక మందిలో ప్రేమ ప్రవాహంలాగా ప్రవహించేలాంటి దేవుని ఆత్మకార్యం మనలో జరిగిస్తారు. కిందటిసారి వచ్చినప్పుడు ఏం చెప్పాను ఎవరికి గుర్తు? చాలా కాలం అయిపోయింది కదా, వారం కనుక మీరు గుర్తుంచుకున్నారు. నాకు గుర్తే ఉంది. యోబు గ్రంథం ఫస్ట్ ఏంటి, ఈవిడ వాక్యం చెప్తాయింది అన్నారు. ఫస్ట్ అది తెలుసుకుని ఆ వాక్యంతో కలిపి సాక్ష్యం చెప్తే అది ఏమవుతుంది? స్థిరపడిపోతుంది. అందుకని యోబు గ్రంథం 28లో మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. హల్లెలూయా! ఆ దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టలేమంట. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంది? సర్వసత్యంలోకి నడిపిస్తుంది మన జీవితాలని. అనేక మంది చదువుతూ ఉంటారు, పరిశీలిస్తారు కనుక మనం వాళ్ళ దగ్గర ఓడిపోతే ఏమవుతారు? దేవుని నామాన్ని అవమానపరిచినట్టే అవుతాం. అవునా? అందుకని మనుషుల్లో యెహోవా దేవుడు, ఇందాక ఇర్మియా గ్రంథంలో ఏం చదువుకున్నాం? యెహోవా దేవుడు సెలవిస్తున్నారు ఏమని? ఇర్మియా 10వ అధ్యాయంలో యెహోవా ఇలాగ అంటున్నారు, తమ మార్గమును ఏర్పరచుకుంటా నరుల వశంలో లేదని. తమ మార్గాన్ని అంటే బిడ్డలను కంటారు కానీ రాతల్ని తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుందా? లేదు. వాళ్ళని భక్తిలో నడిపించినప్పుడు వారు ఏమవుతారు? తల్లిదండ్రులను ప్రేమించేవారుగా. నేను హైదరాబాద్ బిహెచ్ఎల్ ఇంత ప్రేమ ఉండేది కాదు. మందిరంలో ప్రార్థన, సేవకులకు సహకరించి తల్లిదండ్రులకు దగ్గరగా, అక్క చెల్లెళ్ళకి దగ్గరగా, నా తర్వాత 4 పెళ్ళిళ్ళు దేవుడు నిలబెట్టుకుని నన్ను వాడుకున్నారండి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు కూడా ఉన్నారు. కాకపోతే ఆయనతో మగపిల్లలు లేరు కనుక దేవుడు నేను సహకరించేటట్టుగా నన్ను నిలబెట్టుకుని ఆఖరి మనవరాలను కూడా చూసి చనిపోయారు ఆయన. ఎవ్వరు కూడా మధ్యలో అర్ధంతరంగా రాలిపోలేదండి. వారి కుటుంబాలు వారు స్థిరపడి దేవునిలో బలపడిన తర్వాతే వాళ్ళ కోసం మొరబెట్టి మరీ స్థిరపరిచి వెళ్ళిపోయారు ఆయన రాజ్యానికి. అందుకే ఇక్కడ తల్లిదండ్రులు
బిడ్డల గంట రాతలు ఎవరి దగ్గర ఉంటాయి? దేవుని చేతిలో ఉంటాయి. ఆయనకి అప్పచెప్పాలండి. అందుకే పిల్లల్ని మనం నెత్తినెక్కించుకునే వాళ్ళని గారం చేస్తే ఏమవుతుంది? సైంటిస్టులు చెప్తున్నారు, ముద్దు పెట్టుకుంటే కూడా వాళ్ళ మనసులో ఒక ముద్రలాగా పడిపోతుందంట. ఇంత ప్రేమిస్తున్నారు కదా, నేను కష్టపడాల్సిన పని ఏముంది, అన్నీ ఇంకా మా అమ్మ మా నాన్నే చూసుకుంటారు అనే ఆలోచన కూడా వచ్చేస్తుందంట. పెట్టుకోవచ్చు, కాకపోతే ఏం చేయాలి? వాళ్ళని భక్తిలో నడిపించాలి. హల్లెలూయా. లేదని మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. మంచి మార్గంలో నడవాలంటే మన వశంలో లేదు. ఎవరి వశంలో ఉంది? దేవుడి వశంలో, పరిశుద్ధాత్మను. అందుకే శిష్యులు వెళ్ళిపోతా అంటే, తండ్రి మీరు వెళ్ళిపోతున్నారు, మాకెవరున్నారంటే ఆదరణకర్త అయిన ఆత్మ ఎక్కడుంటుంది? మధ్యలో కాదు. యేసయ్య అంటే మధ్యలో ఉంటారు, మన పక్కన ఉంటారు. పరిశుద్ధాత్ముడు మనలో. హల్లెలూయా. నా ఆత్మ మీలో ఉంటుంది, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అక్కడే 9వ అధ్యాయంలో అతిశయించువాడు 24 దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటం బట్టియే అతిశయింపవలన. అట్టి వాటిలో నేను ఆనందించువాడిని యెహోవా సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఎలా ఉండాలి? నీతి న్యాయములు కృప చూపుచు అతిశయించు వారు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు. తెల్లారిపాటికి గాలి, ఆక్సిజన్ మొన్న కొనాలంటే ఎన్ని వేలు అయిపోయినాయి, బండలు దొరకల. గాలి, నీరు, వెలుతురు, అగ్ని, ఆహారం, పంచభూతాలు కూడా మనకి సిద్ధపరిచి మన పోషించేది సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పుడు అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి? పాస్టర్ గారు చెప్పారు కదా, ఎందుకు వస్తున్నాయి? పాపం పెరిగిపోయింది, శిక్ష. దేవుడు ఊరుకుంటాడా? అందుకని లోకంలో జరిగే పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి దేవుడు అకాల వర్షాలు, అకాల వేడి రప్పించి ఇంకైనా మారుతారు, తెలుసుకుంటారని దేవుడు ఎంతోమంది సేవకులు నిలబెట్టి వాడుకుంటున్నారు. అందుకని ఈ కడవరి దినాల్లో మనం ఎంత భక్తి చేస్తే అంత దేవుడు మనకి సమీపంగా ఉంటారు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సమాధానకర్త, ఆయన పేరు. అవునా? సమాధానం ఇచ్చే దేవుడు. అసలు ఏది ఎక్కడ అడుగుతున్నాం సమాధానం పొందుకుంటే అవునని ఉత్సాహంగా అందరూ హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. మీరేం పొందుకోవట్లేదని అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ క్షణానికి నేను చిన్న సాక్ష్యం చెప్తాను. నాకు హార్ట్కి 2 హోల్స్ ఉన్నాయి. బై బర్త్ ఒక హోల్ ఉందంట, తర్వాత ఇంకో హోల్ పడిందంట. ఒక్క మెడిసిన్ వాడలేదు. ఆఫీసులో నుంచి 6 నెలల ముందు రిటైర్ అయ్యే ముందు ఏమైంది? ఆర్థరైటిస్ అండి, ఎముకలు పెలిసెక్కిపోయి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోతాయని చెప్పారు. కానీ మా చుట్టాలు ఆయనే డాక్టరు, బోన్స్ డాక్టరు. ఇంకా నీకు మందులు లేవమ్మా, ఇక పెలిసెక్కిపోతాయని చెప్పినప్పుడు నేనేం చేశానంటే, ఇంకా దేవుడికి వచ్చి, ప్రభువా నేను నీలో నిర్దోషిగా నిలబడ్డాను, నీకు తెలుసు, నీ రాజ్యానికి వచ్చేస్తాను, తీసేసుకో. ఉంటే భూమి మీద నేను చెప్పకుండా నేను ఆగలేను. చెప్పిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆపకుండా ఆయన పని చేయటానికి ఇప్పుడు వరకు కూడా హార్ట్కి వాటిలో ఈ పక్కన కంప్యూటర్లో చేసేసరికి నరాలన్నీ వీక్ అయిపోయి బలహీనం అయిపోయినాయి. జీవితాంతం మందులు వాడాల్సిందే అన్నారు. ఒక్క మందు వాడలేదండి. ఆర్థరైటిస్, మోకాళ్ళకి బెల్ట్లు, నడుముకు బెల్టు, మెడకు బెల్టు, అన్నిటికీ బెల్ట్లు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళే ముందు 6 నెలల ముందు అట్ట ఆఫీస్కి వంగిపోయి వెళ్ళానండి. వంగిపోయి నడిచేదాన్ని. కానీ దేవుడు అద్భుతంగా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్వస్థతనిచ్చి ఎక్కడ అలసిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, దేని వైపు ఒక తిండి విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఎక్కడ పడిపోకుండా దేవుడు అలా నిలబెట్టుకుని నడిపించుకుంటా అంటే ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. అప్పుడు మేమేం భయపడలా. ఇప్పుడు వాళ్ళు అంటారు పెళ్ళిళ్ళు అవ్వో అయ్యో
6 కూడా పరిశుద్ధ వివాహాలే. ఒక్కడ కాదు, అందరూ ఎక్కడ రాజీ పడల. అందరూ డిగ్రీలు చదువుకుని కంప్యూటర్లు నేర్చుకుని 10th క్లాస్ వాళ్ళని, లారీ ఓనర్సు, బస్సు ఓనర్సు, మక్కాళ్ళు పైన వాళ్ళిద్దరూ కూడా ఎంత అందంగా ఉంటారంటే ఇంత చెయ్యెత్తే మాసిపోయే రంగు. చాలామంది మేము చేసుకోం, మాకు అక్కర్లేదు, మా దేవుడు మాతో ఉంటే చాలు. 10th క్లాస్ చదివినా వాళ్ళని చేసుకున్నాను. ఇప్పుడు తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచనని చెప్పిన దేవుడు అందరూ కాంప్లెక్స్లు, అందరూ పెద్ద పెద్ద మందిరం కట్టే వరకు అందరం గుడిసెల్లోనే ఉన్నాం. ఇట్లా చెప్తా పోతే ఇక జీవితాంతం తరగదిక గుడిసెల్లోనే ఉండాం. ఆ తర్వాత ఎప్పుడైతే మందిరాన్ని కట్టారో విజయవాడలో, అమ్మ మందిరం పడిందని మాకు లేక కాదు, మండవా ఇళ్ళు అన్నీ వదిలేసి వచ్చాం. అప్పుడు దేవుడు అన్నీ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఇచ్చారు. మేము ఎలా నడిచామంటే దేవుళ్ళు సామెతలు 3వ అధ్యాయం, ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను, చాలా టైం అయిందేమో పాస్టర్ గారు. కీర్తనలు 3వ అధ్యాయం, సామెతలు 3 సారీ, మొదటి నుంచి చదవండి అమ్మా. ఎలా గైకొనాలి? మనకి ఇది కలిసి వస్తాయింది. అక్కడ డబ్బులు కట్ట దొరికింది అనుకోండి, అమ్మో కట్ట దొరికిందని గబాల్ని ముందాళ్ళు జేబులోంచి పడిపోయినా కానీ చూడలేదులేని జేబులు పెట్టేసుకుంటాం. కోతికంట ఒక రాజుగారు మొత్తం దాన్ని తిన్నవన్నీ కోరుకుని అన్నీ పెట్టి దాన్ని రథం పెట్టి ఊరేగిస్తున్నారని. దూరం వెళ్ళేసరికి అరటికాయ తొక్క ఎవరో రోడ్డు మీద ఎగ్గిరి దాని మీదకు దూకిందంట. రాజరికి ఏమైపోయింది? మనుషుల స్వభావం అలాంటిది. కాకపోతే అది మన ఆదాము బ్లడ్, అవ్వమ్మ బ్లడ్ మనలో ఉంది కనుక ఆ పాప జీన్స్లో ఉంటాము. కానీ పౌరుషం తెచ్చుకోవాలి, రోషం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ కంఠానికి బంగారం 10 కాసులు 20 కాసులు నడుముకి పెట్టుకుని అతిశయిస్తారు. మనం దేనిలో అతిశయించాలి? మన కంఠభూషణంగా అయిన మాటలు మనలో ఉండాలి. అవును, ఇక్కడ ఎవరి దృష్టిలో? దేవుని. అవును, మానవులే అనుకుంటున్నారంటే ఎందుకు అనుకుంటారు? మనలో లోపం ఉంటే. అందుకని అలాంటిది లేకుండా మనం ఏం చేయాలి? ఆయన వాక్యాలు మన గుండెల్లో ఉంటే భయపడి ఏం చేస్తాము? చేయకుండా ఉంటాం. చదవండి అమ్మా. ఒప్పుకోను. ఎక్కడన్నా అబద్ధం ఆడితే డబ్బులు వస్తున్నాయంటే మేము చెయ్యము. వచ్చే సమయం వస్తుంది. పేదరు ఏమన్నాడు? నేను చెయ్యను అన్నాడు. మనుష్య స్వభావం అటువంటిదే. మేము 50 ఎకరాలు కౌలుకు చేసామన్నమాట. ఎవరు? మా మేనమామలు, మా నాన్నగారు, మా పెద్దనాన్న కలిసి చేస్తే అది ఆ పొలాన్ని మేము చేసేటప్పుడు ఇంకో ఆయన కొనుక్కుని ఆ పొలం మాదని చెప్పమని ఆయన కొనుక్కున్న ఆయనేమో నేను వచ్చి కౌలుకి ఇచ్చానని చెప్పమని. అయితే కోర్టులో 50 ఎకరాలు కదా, ఎంత గ్రేట్ మరి, చాలా డబ్బు ఇస్తానని ఆశ పెట్టారు. కానీ ఎవ్వరం కూడా సాక్ష్యం చెప్పాం, ఉన్నది ఉన్నట్టుగా. ₹1 ఎవరి దగ్గర తీసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో పుల్పుట్ దగ్గర నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చెప్తున్నాను. ఆయన చిత్త ప్రకారం పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. మాకేమైనా తక్కువైందా? ఏమీ లేదు. దేవుడు అన్నీ సిద్ధపరిచి ఏర్పాటు చేసి నడిపించుకుంటున్నారు. నేను వేరు, మీరు వేరా? అందరూ ఒకటే అన్నాళ్ళు. హల్లెలూయా చెప్పండి. అందరినీ ఏకరీతిగా చేశారు. మనమంతా ఒకటే. అందరికీ ఆ వాగ్దానం ఉంది. పొందుకుంటానికి మనం కొంచెం శ్రద్ధ చూపించాలి అంతే.
ఏం కలుగుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఆరోగ్యం ఉందంట. అనారోగ్యం వస్తాయిందండి. ఎందుకు వస్తాయింది? మనలో ఆ బలహీనతలు ఉండటం వల్లనే అనారోగ్యం వచ్చేది. ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం. మాకు పొలాలు ఉండేవి. మా నాన్నగారు ఆ పొలాలన్నీ అదే దాన్ని ఏమంటారు, వడ్లన్నీ వచ్చేసిన తర్వాత ఆ ఫస్ట్ ప్రథమ ఫలం తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేవారు. హల్లెలూయా. నీ ఆస్తిలో భాగమేమన్నప్పుడు మా నాన్నగారు చనిపోయేటప్పుడు 6 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, మరి ఆయనకు ఉన్నది ఆయన పేరు మీద కొంత 2 కోట్ల ఆస్తి మొత్తం మందిరానికి ఇచ్చేసి, అనాథ పిల్లలు ఉండారు, చర్చికి సేవకి వాడుకోమని మా నాన్నగారు చనిపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు మీద ఉందంతా. అల్లుళ్ళేమో కొడుకుళ్ళు అంటే వాళ్ళు వచ్చారు, కట్నాలు బేరాలు ఆడకుండా దేవుడు అట్ట తీసుకొచ్చారు పరిశుద్ధులు కొడుకుళ్ళు అంటే వాళ్ళే. ఎవ్వరు ఒక్కళ్ళు నోరెత్తి, మా అందరూ ఉందే తలకత్తి పంచుకుంటారు కదా, ఎవ్వరు మాట్లాడాల. అది చనిపోయే ముందు చెప్పేసి ఆయన చనిపోయారు. ఆ చివరి వచ్చిన 10వ వచనం చదవండి. అట్లా ఇస్తే ఏం జరుగుతుంది? అది ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? అందుకే మొదటి కోడిగుడ్డు, మొదటి బియ్యం అన్నీ ఇదివరకు రోజుల్లో తెచ్చేవారు. ఇప్పుడు అట్ట కాకుండా వచ్చిన ఆదాయాన్ని ప్రార్థన చేసి ముందుగా ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. పేద యదరాలను ఏం చెప్పాడు? నా కొడుక్కి నాకు సరిపోయేదే ఉందన్నాడు. అయినా సరే ఒక చిన్నదైనా చేసి పెట్టు. ఏమన్నాడు? చిన్నదైనా చేసి పెట్టు. నేను ఒక 5-6 పిల్లల్ని చదివించే స్తోమత లేక పిల్లలు చదువుకోక ఇబ్బంది పడతా అంటే వాళ్ళకి ట్యూషన్ పెట్టించి వాళ్ళకి కొంత డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తే అందరూ ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండారు. దేవుని స్తోత్రం. నేను ఇచ్చింది కొంచెమే, వాళ్ళ చదువంతా నేనేం షేర్ చేసుకోవాలా. వాళ్ళకి మంచి క్రమశిక్షణ కలిగిన ట్యూషన్లో పెట్టించి ఆ ఫీజు కట్టి కొంత కట్టడానికి లేకపోతే కొద్దిగా డబ్బులు అడ్జస్ట్ చేశాను అంతే. ప్రేమతో ఇచ్చాను, దేవుని నామము పేరట ఇచ్చాను. వాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు ఊహించని రీతిగా. అలాంటి దేవుడిని ఎరిగి ఉండి కూడా మనం మేలు నెరిగి ఉండి కూడా మేలు చేయటం అంటే మనమేం పెట్టక్కర్లా, ఇవ్వక్కర్లా. ఆయనే. మంది ఎక్కువైపోతే ఏమంటారు? మజ్జిగ పలసన అయిపోతాయని తెలుసా మీకు? కానీ దేవుడి దగ్గరికి మంది ఎక్కువైపోతే సస్యశ్యామలంగా పంటలు పండుతాయి, భూమి అంతా క్షేమంగా ఉంటుంది, శాపాలని తొలగించబడతాయి. అందుకోసం మనం అందరి కోసం ఇబ్బందుల్లో, శ్రమలో, మరి రోగాల్లో ఉన్న వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆయన సంధిలోకి వచ్చేటట్టు చేస్తానని దేవుని వాగ్దానం ఉంది. ఇక్కడ అంతా ఆయన పేరు మీద ఉంది, మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయన. ఏమైనా తక్కువైందా పిల్లలకి? అందరూ కాంప్లెక్స్లు కట్టుకుని నేను ఊరూరు తిరిగి సువార్త చెప్తే మా అమ్మగారు చనిపోయినప్పుడు తెలిసి వాళ్ళందరూ ఆటోలు కట్టించుకుని వచ్చారు. చాలా ఊర్లు, కంకిపాడు, కోలవెన్ను, మాదారేశ్వరం, గొల్లగూడెం, క్రీస్తునిపేట, ఇంకా ఊర్లన్నీ తిరిగి సువార్త చెప్తే మేము ఆ రుణం వాళ్ళు ఉంచుకోలేక ఇన్నాళ్ళు మన మధ్యలో తిరిగింది, ఇంత ప్రేమ చూపించింది, ఇంత ఇదిగా చూసుకుందా అని చెప్పి ఆటోలు వేసుకొచ్చి ఇల్లు ఎంక చూసి అమ్మో కళ్ళు తిరిగిపోయే ఇల్లు, ఇన్ని ఆస్తులు ఉంచుకుని ఏసీలో పడుకోవాల్సిన వాళ్ళు రోడ్లమ్మటి ఇట్లా తిరిగారా ఎండలో పడి. అప్పుడు ఒక్కొక్కళ్ళు కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకున్నారు. అది చాలా కొంచెమే. అది దేవుడిచ్చింది అనుభవిస్తున్నాం, చేసేది కొంచెమే. మనం ఏం చేయాలి? మనకిచ్చిన దానికి బదులుగా కృతజ్ఞత అంటే అనేక మంది కోసం ప్రార్థన చేస్తే మనం ఏమీ పెట్టక్కర్లా, ఏం చేయక్కర్లా. ఆయనే వాళ్ళని చూసుకుంటారు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు ఏమిస్తాన్నారు? గట్టిగా చెప్పండి, అందరూ ఒక్కసారి చెప్పండి. విశ్రాంతి కలుగజేస్తా అన్నారు. హల్లెలూయా. అలాంటి దేవుడి దగ్గరికి మనందరం కూడా కలిసి ప్రార్థనాపూర్వకంగా అనేక మందిని ఆహ్వానిద్దాం. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.
మహాపరిశుద్ధుడు అయిన నా గొప్ప తండ్రి, ఒక్క వచనం పాడుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా నా ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా నా ఆశ తీరా. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవా కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా నా ఆశ తీరా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుక్రవారం ఏం చేశారు మీరు? నిబంధన చేసి దైవ సేవకులు చెప్పిన రీతిగా ఈ క్రమాన్ని నడుస్తున్న మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఏర్పాటు చేసిన దైవ సేవకులు కూడా నా వందనాలు చెల్లిస్తున్నా.